భాషా లిపి గొప్ప గ్రంథాలు. భాషా లిపి గొప్ప గ్రంథాలు. భాషా లిపి గొప్ప గ్రంథాలు. సో ఇందులో మనకి అత్యంత కీలకమైనటువంటి భాష. ఫస్ట్ ఈ భాష అనేది భాష్ అనే సంస్కృత ధాతువు నుంచి ఆవిర్భవించింది. భాష అనేది భాష అనే సంస్కృత ధాతువు నుంచి ఆవిర్భవించింది. భాష అనగా నేర్చుకోవడం లేదా తెలుసుకోవడం అని అర్థం. భాష అనగా నేర్చుకోవడం లేదా తెలుసుకోవడం అని అర్థం. ఇక్కడ సృష్టిలో ఏ జీవికి లేని గొప్ప మన భాష మన భావాలను వ్యక్తపరచడం ఒక మానవ జీవికే సాధ్యమైంది. మరి భాష వలన ప్రయోజనాలు ఏమిటి అంటే మన భావాలను ఇతరులకు వ్యక్తపరచడానికి, ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి, ఇతర భావాలను గ్రహించడానికి, హాస్యభరిత పదాలను ఉపయోగించి ఇతరులను నవ్వించడానికి, నూతన పదాలను ప్రయోగాలను కనిపెట్టి వాటిని మాట్లాడి సరికొత్తగా వాటిని ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి, బయటి ప్రపంచాన్ని అర్థం చేసుకోవడంతో పాటు బాహ్య ప్రపంచాన్ని అర్థం చేసుకొని ఇంగితాలను గ్రహించి మన భావాలను తోటి వారికి వ్యక్తపరచడానికి, ఇతరుల భావాలను మనం గ్రహించడానికి, ఇలా రకరకాలుగా ఈ భాష అనేది మనకు ఉపయోగపడుతుంది. మరి అలాంటి భాషలు మనకు టోటల్గా పూర్తి స్థాయిలో ఆ మానవుడు ఒక చోటు నుంచి మరొక చోటికి ఇలా సంచార జీవనాన్ని చేస్తూ తర్వాత కాలక్రమంలో స్థిర జీవనాన్ని ఏర్పాటు చేసుకున్నాక ఒక్కొక్కరు కొంతమంది సమూహాలుగా ఈ ప్రపంచంలో ఒక్కొక్క ప్రాంతంకు పోయి స్థిరపడి జీవనాన్ని కొనసాగించారు. మానవులంతా ఒక్కటే, కానీ వారంతా కూడా వెళ్ళి ఒక్కొక్క ప్రాంతంలో స్థిరపడి జీవనం కొనసాగించి అక్కడ వేషధారణ ఆహారపు అలవాట్లు అత్యంత క్లియర్గా ముఖ్యమైనటువంటి ఆ యొక్క వాతావరణంతో పూర్తి స్థాయిలో అక్కడ స్థిరపడి వారు దానికి తగ్గట్టుగా సాంప్రదాయాలతో పాటు భాషల్లో కూడా మార్పు తీసుకోవడం జరిగింది. దానివల్ల ఏమైంది, ఇక్కడ మనకు తెలుగు కానీ హిందీ కానీ ఇంగ్లీష్ కానీ తెలుగు హిందీ ఇంగ్లీషు మరాఠీ కానీ ఆఫ్రికాలోని స్వాహిలీ భాష అంటే ఇక్కడ ఏంటిది దీని అర్థం, నేను ఇక్కడ రాసిన దానికి అర్థం ఏంటంటే ప్రపంచంలో ఈ యొక్క నివసిస్తున్నటువంటి ప్రజలు అనేక ప్రాంతాలకు వెళ్ళి స్థిరపడి వారు వివిధ రకాల భాషలను ఏర్పాటు చేసుకొని వివిధ ప్రాంతాల్లోకి వెళ్ళి స్థిరపడినటువంటి ప్రజలు ఒక్కొక్క భాషలో వాళ్ళు పూర్తి స్థాయిలో ఒక్కొక్క వైరుధ్యాన్ని చూపించారు. అంటే ప్రపంచంలో ఒక చోట నివసించలేదు మానవులు, వివిధ ప్రాంతాలకు వెళ్ళి నివసించడం మొదలుపెట్టారు. అందులో భాగంగానే వారు నివసించిన వేరు ప్రాంతాల బట్టి వారు మాట్లాడినటువంటి భాషల్లో కూడా వేరు సారూప్యత ఉండడం జరిగింది. వివిధ ప్రాంతాల్లో నివసించే ప్రజలు వివిధ భాషలను ఏర్పాటు చేసుకున్నారు, మాట్లాడారు. అలా ప్రజలందరూ ఒకే భాష అనేది మాట్లాడడం జరగలేదు. అందులో ముఖ్యంగా అటువంటి మాటికి ఉదాహరణలే తెలుగు హిందీ ఇంగ్లీష్ మరాఠీ ఆఫ్రికాలోని స్వాహిలీ భాష లాంటివి. ఇలా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క భాషను తమ యొక్క అధికార భాషగా స్థానిక భాషగా చేసుకొని మాట్లాడడం అనేది జరిగింది. కొన్ని సందర్భాలలో కొంతమంది ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతంలోకి వచ్చి స్థిరపడతారు. అలా ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతంలోకి వచ్చి స్థిరపడిన కొత్త ప్రాంతానికి చెందిన ప్రజలు మాట్లాడే భాషల యొక్క పదాలు స్థానిక ప్రజలు మాట్లాడే భాషల యొక్క పదాలలో మిశ్రమమై పూర్తి స్థాయిలో కొన్ని మిశ్రమ పదాలుగా ఆవిర్భవిస్తాయి. వాటికి ఉదాహరణ మన తెలుగు భాషలోకి చేరిన పదాల్లో పార్సీ, అరబ్బీ, మరాఠీ, సంస్కృతం ఇలాంటివి చెప్పుకోవచ్చు. పార్సీ, అరబ్బీ, మరాఠీ, సంస్కృతం, హిందీ లాంటి పదాలు ఇవన్నీ కూడా మన తెలుగు భాషలోకి చేరిన పదాలు. వివిధ రకాల ప్రజలు మన భారతదేశంలోకి వచ్చారు, దండయాత్రలు చేశారు. వాళ్ళ భాష సంబంధించిన పదాలు మన తెలుగు భాషకు సంబంధించినటువంటి పదాలలో చేరి మిశ్రమ పదాలుగా
ఆవిర్భావంలోకి వచ్చాయి. అలా మన తెలుగు భాషలోకి వచ్చి చేరిన పదాలు పార్సీ, అరబ్బీ, సంస్కృతం, మరాఠీ ఇవన్నీ కూడా ముఖ్యమైనటువంటి పదాలు. మరి భారతదేశం మొత్తం టోటల్గా 22 మన భారతదేశ రాజ్యాంగం మొత్తం 22 భాషలను అధికార భాషలుగా గుర్తించింది. 22 భాషలను అధికార భాషలుగా భారత రాజ్యాంగంలో 8వ షెడ్యూల్ భారత రాజ్యాంగంలో 8వ షెడ్యూలు మొత్తం టోటల్గా 22 భాషలను అధికార భాషలుగా గుర్తించింది. అందులో తెలుగు, కన్నడం, మలయాళం, తెలుగు, కన్నడం, మలయాళం, అలాగే బోడో, డోగ్రీ, మైథిలి, సంతాలి, కొంకణి, మణిపురి, పంజాబీ, ఒడియా, అలాగే అస్సామీ అలాంటివన్నీ కూడా ఈ యొక్క 22 భాషలకు ఉదాహరణ. ఇటువంటి మొత్తం 22 భాషలను భారతదేశం అధికార భాషలుగా గుర్తించింది. ఎన్నో షెడ్యూల్? 8వ షెడ్యూల్. మరి ప్రధానంగా మన భారతదేశంలో మాట్లాడే భాషలను 2 భాషా కుటుంబాలుగా చరిత్రకారులు చెప్పారు. ఒకటి ద్రవిడ భాషా కుటుంబం, అలాగే ఇండో యూరోపియన్ ద్రవిడ భాషా కుటుంబం లేదా ఇండో యూరోపియన్ లేదా ఇండో ఆరియన్ భాషా కుటుంబం. ద్రవిడ భాషా కుటుంబం. రెండవది ఇండో యూరోపియన్ ఆర్ ఇండో ఆరియన్ భాషా కుటుంబం. ద్రవిడ భాషా కుటుంబం అంటే ఇక్కడ తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, గోండు భాషలు. తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, గోండు భాషలు ఇవన్నీ కూడా ద్రావిడ భాష కుటుంబం లేదా సమూహానికి చెందిన భాషలు అన్నప్పుడు ఇవి గుర్తుంచుకోవాలి. ఇండో యూరోపియన్ లేదా ఇండో ఆరియన్ భాషా కుటుంబానికి చెందిన భాషలు అన్నప్పుడు ఇక్కడ సంస్కృతం కావచ్చు, అలాగే మరాఠీ కావచ్చు, హిందీ కావచ్చు, బెంగాలీ కావచ్చు, లేకపోతే మనకు పాశ్చాత్య భాషల్లో ఆంగ్లం కావచ్చు. సో పాశ్చాత్య భాషలు కూడా సంస్కృతం, మరాఠీ, హిందీ, బెంగాలీ, ఆంగ్లం లాంటి భాషలు, నార్త్ ఇండియన్ అండ్ పాశ్చాత్య భాషలు ఇవన్నీ కూడా ఇండో యూరోపియన్ ఆర్ ఇండో ఆరియన్ భాషా కుటుంబానికి చెందినటువంటివి. ఇవేమో ద్రవిడ భాషా కుటుంబం, దక్షిణ భారతదేశానికి చెందిన భాషల సమూహాలు ఇవన్నీ. మరి భాషను మాట్లాడాలి మనం అంటే మామూలుగా మనకు ఆ భాష మీద స్వతహాగా మనకు ఆ భావాలను వ్యక్తపరిచేటటువంటి సంకేతాలు ఉన్నప్పుడు ఆ భాష ఆటోమేటిక్గా మనం మాట్లాడతాం ధ్వని ఉచ్చారణ వలన. మరి భాషను మాట్లాడే మాటని ముద్రణ రూపంలోకి తీసుకురావాలంటే దానికి ఖచ్చితంగా లిపి అనేది ఉండాలి. నువ్వు మాట్లాడేటటువంటి భాషను ముద్రణ రూపంలోకి తీసుకురావాలంటే, నువ్వు మాట్లాడే భాషను ముద్రణ రూపంలోకి తీసుకురావాలంటే ఖచ్చితంగా దానికి లిపి అనేది ఉండాలి. లిపి ఉండాలి. మరి అటువంటి లిపి ఇక్కడ మనకు పూర్తి స్థాయిలో ఏమున్నదయ్యా అంటే మనకు లిపిలో ముఖ్యంగా తెలుగు లిపి, అలాగే తమిళం, అలాగే మనకు ఇక్కడ చూడండి అత్యంత ముఖ్యమైనటువంటి తెలుగు, తమిళము. ఇక్కడ క్లియర్గా దేవనాగరి లిపి, అరబిక్ లిపి, దేవనాగరి, అరబిక్ లిపి, రోమన్ లిపి ఇవన్నీ కూడా లిపిలకు ఉదాహరణలు. ఇవన్నీ కూడా తెలుగు, తమిళం, దేవనాగరి, అరబిక్, రోమన్ లిపిలు ఇవన్నీ కూడా నువ్వు మాట్లాడే భాషను, మనం మాట్లాడే భాషను ముద్రణ రూపంలో లేదా లిఖిత రూపంలోకి రాయాలంటే, దాన్ని ప్రదర్శించాలంటే లిపి అవసరం. అటువంటి లిపిలకు ఉదాహరణ తెలుగు, తమిళం, దేవనాగరి, అరబిక్, రోమన్ లిపి. మరి భారతదేశంలో ఇప్పుడున్న మొత్తం దాదాపు లిపిలకు కారణం ఏ లిపిని చెప్తారంటే బ్రహ్మీ లిపిని చెప్తారు. భారతదేశంలోని ఉన్న ఇప్పుడు దాదాపు అన్ని లిపిలకు మూలమైన లిపిగా, భారతదేశంలో ఇప్పుడున్న అటువంటి అన్ని ముఖ్యమైన లిపిలకు మూలమైన లిపిగా బ్రహ్మీ లిపిని చెప్తారు. ఇది అశోకుడు తన శాసనాలపై ఎక్కువగా ఉపయోగించిన లిపి బ్రహ్మీ లిపి. ఇది ఎడమ నుండి కుడికి కొనసాగుతుంది. ఇది మన స్వదేశీ లిపి బ్రాహ్మీ లిపి. భారతదేశంలో ఎడమ నుండి కుడికి కొనసాగే లిపి బ్రాహ్మీ లిపి. ఇది అశోకుడు తన యొక్క శాసనాల్లో ఎక్కువగా ఉపయోగించడం అనేది జరిగింది. మరి ఇక్కడ అత్యంత ముఖ్యమైన ఈ బ్రాహ్మీ లిపిని అశోకుని కాలంలో క్రీస్తు పూర్వం 200 సంవత్సరాలలో నిర్మించబడ్డ నేటి కృష్ణా జిల్లాలోని బట్టిప్రోలు స్తూపం వద్ద
ఈ యొక్క బ్రాహ్మీ లిపిలో రాయబడిన శాసనం అశోకుని శాసనాన్ని ఈ యొక్క చరిత్రకారులు గుర్తించారు. ఈ బ్రాహ్మీ లిపికి ఉదాహరణగా బట్టిప్రోలు వద్ద క్రీస్తుపూర్వం 200 సంవత్సరాల కాలంలో నిర్మించబడ్డ బట్టిప్రోలు స్తూపం వద్ద అశోకుని కాలం నాటి బ్రాహ్మీ లిపిలో రాయబడిన ఒక శాసనాన్ని బట్టిప్రోలు స్తూపం వద్ద గుర్తించారు. ఈ బ్రాహ్మీ లిపే, ఈ అశోకుడి యొక్క శాసనాలకు ఉపయోగించిన బ్రాహ్మీ లిపే ప్రస్తుతం మనకు అత్యంత కీలకమైనటువంటి అన్ని లిపిలకు మూలం భారతదేశంలోని. మరి ఈ లిపిలను మొదట గుడ్డల మీద అలాగే చెట్ల ఆకుల మీద అలాగే బెరడుల మీద ఉపయోగించారు. గుడ్డల మీద, ఆకుల మీద, చెట్ల బెరడుల మీద. కొద్ది కాలానికి ఇవి చెరిగిపోయాయి. తర్వాత కుండల మీద ఉపయోగించారు. ఇవి కూడా పూర్తి స్థాయిలో ఆధారాలు లభ్యం కాలే, చాలా వరకు పగిలిపోయాయి కుండల మీద రాసిన లిపిలు. అలాగే ఇక అశోకుడి కాలంకి వచ్చేసరికి శాసనాల మీద ఈ యొక్క లిపిలను ఉపయోగించి రాశాడు. ఈ మాత్రమే నేటికి చెక్కు చెదరకుండా ఉన్నాయి. ఈ శాసనాల మీద రాసినటువంటి ఈ సమాచారమే నేటికి చెక్కు చెదరకుండా ఉంది శాసనాల మీద. ముఖ్యంగా మరి దక్షిణ భారతదేశంలోని ప్రజలు ఏం చేశారయ్యా? ఈ లిపిలను దేని మీద రాశారు అంటే తాటి ఆకులను సమానంగా కత్తిరించి వాటిని తాళపత్రాలుగా మార్చి ఈ యొక్క వాటి మీద సమాచారాన్ని లిఖించి ఆ సమాచారాన్ని నల్లటి సిరా రంగుతో ఆ యొక్క గంఠం అనేటటువంటి ఒక పెన్ను, కలం వంటి రాత పరికరంతో ఇలా పట్టుకొని రాసేవారు. గంఠం, తాటి ఆకులను సమానంగా కత్తిరించి వాటిని తాళపత్రాలుగా మార్చి గంఠం అనేటటువంటి ఒక కలం లాంటి సాధనంతో, రాత సాధనంతో వాళ్ళు నల్లటి సిరా రంగును అద్ది ఆ తాటి పత్రాల మీద వీళ్ళు రాసేవారు. అలాగే కొంతమంది ఏకంగా హిమాలయాలలోని పెరిగే హిమాలయాలలో పెరిగే బూర్జాపత్రాలనే యొక్క చెట్ల బెరడు పొరలు, హిమాలయాల్లో పెరిగే బూర్జాపత్రాలనే చెట్ల బెరడు పొరలను కాగితంలాగా భావించి వాటిని ఉపయోగించేవారన్న సమాచారాన్ని కూడా మనకు చరిత్రకారులు చెప్పారు. హిమాలయాలలోని బూర్జాపత్రాలనే చెట్ల బెరడు పొరలను కాగితంలాగా ఉపయోగించి వాటిని మీద వీళ్ళు రాసేవారు అనే విషయాన్ని కూడా మనకు వివరించాడు. సో మరి ఇలా రాయబడిన ముఖ్యమైనటువంటి గ్రంథాలు ఏవి మనకు అందుబాటులో ఉన్నాయి అనేటటువంటి విషయానికి సంబంధించినటువంటి సమాచారాన్ని మనం ఇక్కడ చూద్దాం. అందులో మనకు ప్రధానంగా ఇతిహాసాలు ఉన్నాయి. ఏంటి అవి అంటే మనకు ఇతిహాసాలు, ప్రతి దేశానికి కూడా ఒక ఇతిహాసం ఉంటుంది. మన భారతదేశానికి 2, ఒకటి రామాయణం, రెండోది మహాభారతం. సో రామాయణాన్ని సంస్కృతం భాషలో ఈ యొక్క వాల్మీకి రచించాడు. దీని మరో పేరు ఆది కావ్యం. ఈ రామాయణంలో ప్రధానంగా వివరించింది ఏమిటి అంటే సీతారాముల ఆదర్శవంతమైన చరిత్ర, రావణ యుద్ధం గురించి క్లియర్గా వివరించడం జరిగింది. ఇందులో ప్రధానంగా ఆదర్శ పరిపాలకుడు, ఆదర్శ సోదరుడు, ఆదర్శ పుత్రుడు, ఆదర్శ భార్య. సో వీటికి సంబంధించిన ఈ పాత్రలు చాలా చక్కగా వివరించాడు. ఆదర్శ పురుషుడు, ఆదర్శ పరిపాలకుడు ఎలా ఉండాలి, ఆదర్శవంతమైన సోదరుడు ఎలా ఉండాలి, ఆదర్శవంతమైన పుత్రుడు ఎలా ఉండాలి, ఆదర్శవంతమైన భార్య, ఒక స్త్రీ ఎలా నడుచుకోవాలి, భర్తతో సమాజంలో ఎలా ఉండాలో చాలా చక్కగా రామాయణం అనే గ్రంథంలో వివరించాడు. ఇక మహాభారతం ప్రపంచంలోనే వేల కొలది పద్యాలు కలిగినది, వేల కొలది పద్యాలు కలిగినది, వందల కొలది చిన్న చిన్న కథలు కలిగిన, ప్రపంచంలోనే వేల కొలది పద్యాలు కలిగినది, వందల కొలది చిన్న చిన్న కథలు కలిగిన, వందల కొలది
చిన్న చిన్న కథలు కలిగినటువంటి అద్భుతమైనటువంటి గ్రంథమే ఈ యొక్క మహాభారతం. దీన్ని సంస్కృతంలో వేదవ్యాసుడు రచించడం జరిగింది. ఇది ప్రధానంగా వివరించింది ఏమిటంటే అధర్మంపై ధర్మం సాధించిన యుద్ధం, అధర్మంపై ధర్మం సాధించిన విజయం. అధర్మంపై ధర్మం అనగా ఆనాటి నైతిక విలువల గురించి, సందిగ్ధతల గురించి, వాటి సమస్యలకు పరిష్కారం గురించి వివరించింది. విభిన్న మనస్తత్వాలు కలిగిన వ్యక్తుల గురించి వివరించింది. అలాగే కౌరవులు పాండవులు అనేటటువంటి దాయాదుల మధ్య రాజ్య భూభాగాల కోసం జరిగిన కురుక్షేత్ర మహాసంగ్రామం గురించి వివరించింది. మంచి చెడు, న్యాయం అన్యాయం మధ్య జరిగిన పోరులో చివరికి న్యాయం మంచే జయించాయనేటటువంటి విషయాన్ని క్లియర్గా ఈ యొక్క మహాభారతం అనేది వివరించింది. టోటల్ ఈ రామాయణం మహాభారతాలను మొదట మౌఖికంగా బోధించేవారు. ఈ రామాయణ మహాభారతాలను మొదట మౌఖికంగా బోధించేవారు. ఇవి గ్రంథస్థం మాత్రం అయ్యింది 1600 సంవత్సరాల నాటికి. 1600 సంవత్సరాల నాటికి ఈ రామాయణ మహాభారతాలు గ్రంథస్థమయ్యాయి, రచించబడ్డాయి. అంతకుముందు మౌఖికంగా ఒకరి నోటి నుంచి మరొకరికి చెప్పబడ్డాయి. ఈ రామాయణ మహాభారతాలను చెప్పబడుతున్న ఇతిహాసాలకు పూర్వరూపాలుగా, ఈ రామాయణ మహాభారతాలుగా చెప్పబడుతున్న ఈ ఇతిహాసాలకు పూర్వరూపాలుగా చరిత్రకారులు పద్యాలు, పాటలు, కథలు, ఇతిహాసాలకు పూర్వరూపాలుగా పద్యాలు, పాటలు, కథలను చెప్పడం జరిగింది. సో మరి నెక్స్ట్ది ఇక్కడ మనకు తమిళ సంగమ వాంగ్మయం అనేటటువంటిది. ఏంటిది తమిళ సంగమ వాంగ్మయం అంటే ప్రాచీన తమిళ రాజ్యాలైన చోళ, చేర, పాండ్య రాజ్యాలలో ఈ యొక్క సంగం యుగం నాటి కాలం నాటి ముఖ్యమైన తమిళ కవి పండితులు రచించిన తమిళ గ్రంథాలలో ఏం చెప్పబడ్డది అని. తమిళ సంగమ వాంగ్మయం అంటే ప్రాచీన తమిళ రాజ్యాలుగా పేరుగాంచిన చోళ, చేర, పాండ్య రాజ్యాల్లో ఏం చెప్పబడ్డది అని. అందులో ప్రధానంగా తమ జాతి సంరక్షణ కోసం జరిగిన యుద్ధాలు, యుద్ధ వీరుల గాథలు, అందమైన ధైర్య సాహసాలు కలిగిన యువకుల గాథలు, ప్రకృతి యొక్క అందచందాలు, అలాగే మనుష్యులపై ఋతువుల ప్రభావం, ఇవన్నీ కూడా క్లియర్గా వివరించారు. అందమైన ధైర్య సాహసాలు కలిగిన యువకుల యొక్క ప్రేమ గాథలు, సో తమ జాతి సంరక్షణ కోసం జరిగిన యుద్ధాలు, యుద్ధవీరుల యొక్క వీరగాథలు, అందమైన ధైర్య సాహసాలు కలిగిన యువకుల యొక్క ప్రేమగాథలు, ఆనాటి ప్రకృతి యొక్క అందచందాలు, అలాగే మనుషులపై ఋతువుల ప్రభావం, ఇవన్నీ కూడా ఆనాటి ప్రాచీన తమిళ రాజ్యాలుగా, సంగమ రాజ్యాలుగా పేరుగాంచిన చోళ, చేర, పాండ్య రాజ్యాలకు సంబంధించిన తమిళ కవి పండితులు తమిళ భాషలో రాసిన ఈ యొక్క సంగమ వాంగ్మయానికి సంబంధించిన వివిధ గ్రంథాల్లో చెప్పబడ్డ ఆనాటి సంగం యుగం నాటి ముఖ్యమైన ఈ యొక్క అంశాలను క్లియర్గా మనకు వివరించడం అనేది జరిగింది. ఇది మనకు తమిళ సంగమ వాగ్మయం అంటే గొప్ప గ్రంథాల్లో ఇవి రెండు గుర్తుంచుకుంటే కంప్లీటెడ్. ఓకేనా? ఇది మనకు క్లియర్గా ఈ యొక్క భాషా లిపి గొప్ప గ్రంథాలు అనేటటువంటి టాపిక్.